మనకు కనబడుతూ ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయము. మన బైబిల్ గ్రంథాలను తెరిచి దయచేసి చదవగలిగిన వారందరూ ఒకసారి మీలో మీరు చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైనటువంటి మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. చాలండి. ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు మనమందరము ఆయన చేసినటువంటి మనుషులమే. దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఒకరికి సంబంధించినటువంటి వాడే కాదు. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఆయన ప్రేమించేటువంటి మనుషులందరికీ ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుందంట. ఈ రోజున మనుష్యులకు, మానవులకు సమాధానాన్ని ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకోసం వచ్చాడు ఆయన? సమాధానాన్ని ఇవ్వడానికే. ఓన్లీ క్రిస్టియన్స్కి మాత్రమే కాదు, ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే కాదు, ఓన్లీ హిందువులకి మాత్రమే కాదు, అందరికీ, ప్రపంచమందరికీ ఆయన సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే మనకు సమాధానం లేదా అంటే నిజానికి మనుషులకు సమాధానం లేదు. 3 చోట్ల సమాధానంగా ఉంటే మనిషి ఎక్కడున్నా సరే ప్రశాంతంగా గడపగలడు. ఒకటి, మన మనసులో సమాధానం ఉండాలి. మనం ఎంత సంపాదించినా కానీ, మనం ఏమీ లేకపోయినా కానీ, మన మనసులో సమాధానంగా ఉంటే, నెమ్మదిగా ఉంటే, మనం చెట్టు కింద ఉన్నా కానీ ఎలా ఉంటాం? హాయిగా ఉంటాం. మనస్సులో సమాధానం ఉండాలి. రెండోదిగా మన తోటి మనుషులతో సమాధానంగా ఉండాలి. మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, మన అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన తోటి మనుషులతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. ఈ రోజున సమాధానం లేక కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. పక్కన వాళ్ళకి పడతలేదు, అన్నదమ్ములకి పడతలేదు, తోటి సహోదరులకి పడతలేదు. కారణం ఏంటి అంటే వారి మధ్యలో సమాధానం లేదు. మొదటిదిగా మన మనసులో సమాధానం ఉండాలి. రెండవదిగా మన తోటి వారితో సమాధానంగా ఉండాలి. మూడవదిగా ఆ భగవంతునితో సమాధానం కలిగి ఉండాలి. ఎంత సంపాదించినా భగవంతునితో సమాధానం లేకపోతే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ప్రయోజనం ఉండదు. మనం ఎంత కష్టపడి ఎంత చేసినా ఆయనతో సమాధానం లేకపోతే మనం ఎంత కష్టపడినా అదంతా వ్యర్థమే. కనుక 3 చోట్ల సమాధానంగా ఉండాలి. ఒకటి, మనసులో సమాధానం ఉండాలి. రెండోది, మన తోటి వారితో సమాధానం ఉండాలి. మూడవది, భగవంతునితో సమాధానం కలిగి ఉండాలి. ఈ సమాధానం ఎవరిస్తున్నారంటే భగవంతుడే సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన సమాధానకర్త. ఆయన సమాధానం ఇచ్చేటువంటి వాడు. సమాధానం అంటే మనం అడిగిన దానికి సమాధానం ఇస్తాడు, మనకు నెమ్మదినిస్తాడు. సమాధానం అంటే అర్థాలు 2-3 ఉంటాయి. ఒకటి, సమాధానం అంటే మనం ఏదైనా ప్రశ్న అడిగితే దాన్ని సమాధానం చెప్తాం కదా, జవాబు. రెండవదిగా సమాధానం అంటే నెమ్మది అని అర్థం. కనుక ఆయన మనము అడిగిన దానికి జవాబిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. అలాగే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి నెమ్మదినిచ్చేవాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మనకి సమాధానాన్ని ఇవ్వడానికి. భగవంతుడు ఈ లోకంలోకి వచ్చాడని చరిత్ర చాలా చెప్తూ ఉంది. చరిత్రలో 2 సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు అని అంటే అదే లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు. చాలండి. కైసరు ఔగుస్తు. ఇతనిని ఇంగ్లీష్ లో సీజర్ అగస్టిస్ అంటారు. ఇతను ఒక రోమన్ చక్రవర్తి. ఇతను రోమను పరిపాలించినటువంటి ఒక చక్రవర్తి. ఇతను ఎప్పుడు పుట్టాడంటే క్రీస్తు ప్రభువారు, యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రాకముందు 27 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 27 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు దాకా పరిపాలన చేశాడంటే యేసు క్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత 14 సంవత్సరాలు ఉన్నాడు ఇతని పరిపాలన. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు పూర్వం 27 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 14 సంవత్సరాల వరకు ఇతను పరిపాలించాడు. ఇతను ఈ గ్రంథంలో రాయబడ్డాడు. లూకా గారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము, ప్రణాళిక ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారితో ఇంకా అనేక మందిని ఈ గ్రంథంలో రాయించాడు. అందరూ ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారి గురించి చెప్తుంటే నమ్ముతలేదు. ఆయన
ఒక మతానికి సంబంధించిన దేవుడు అని చాలా మంది యేసు ప్రభు వారిని నమ్ముతారా. అయితే లూకా గారు మరి వారి యందు దేవుడు వారి యందు ఉండి యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి మనుష్యులను కూడా ఈ లూకా సువార్తలో రాయించాడు. అయితే మనం ఇప్పుడు మన చేతిలో ఫోన్లు ఉన్నాయి కదండి, మన ఫోన్ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే సీజర్ అగస్టస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడా నిజంగానే, ఆ వ్యక్తి ఉన్నాడని మనం గూగుల్లోకి వెళ్ళి మనం టైప్ చేస్తే సీజర్ అగస్టస్ అని టైప్ చేస్తే అతని చరిత్ర వస్తుంది. సీజర్ అగస్టస్ చరిత్రలో ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నట్టే కదా. ఆయన పేరు కూడా బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారి పేరు కూడా బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేశారు. అయితే వారు ఉన్నారంటే యేసు ప్రభు వారు కూడా ఉన్నారు, అది సత్యం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నారు, ఆయన జీవించారు. మనందరి కొరకు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఉండే ప్రదేశానికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన మరలా దిగి వస్తూ ఉన్నాడు. దేవుడు దిగి వచ్చాడు. ఆదిలో తను ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం ఉన్నారు. ఎవరు ఆ జనాంగం అంటే ఇజ్రాయెల్ ప్రజలు, అబ్రహాము సంతానం వారు. వారి కోసం దేవుడు దిగి వచ్చాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో కనబడుతూ ఉంది, చదవక్కర్లేదు. నిర్గమకాండం 3వ అధ్యాయం మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం కోసం ఆయన దిగి వచ్చాడు. నూతన నిబంధనలకు వచ్చేసరికి అందరి కోసం యేసుక్రీస్తు ప్రభు వారు దిగి వచ్చారు. అయితే ఆయన మరలా దిగి రాబోతున్నాడు. ఎప్పుడంటే ఆయన ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనను నమ్ముతారో వారి కోసం మరలా యేసుక్రీస్తు ప్రభు వారు దిగి రాబోతూ ఉన్నాడు. ఎలా దిగి వస్తున్నాడు తెలుసా? మొదటి దశలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. మొదటి దశలోనికీయులకు రాసినటువంటి పత్రికలు కనబడుతూ ఉంది. 4వ అధ్యాయము 16వ వచనంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ఆయన పరలోకము నుండి ప్రభువు దిగి వస్తూ ఉన్నాడు. మనందరి కోసం మరలా వస్తున్నాడు. ఆయన వచ్చాడు, మనందరి కోసం వచ్చాడు. ఈ దినాన్న మనం అందరం ఆయన వచ్చాడని సంతోషపడుతూ ఆయన జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటున్నాం. ఆయన మనందరి కోసం వచ్చాడు. ఆయన చేయాల్సినటువంటి పనంతా చేస్తాడు. ఆయన మరలా వెళ్ళిపోయాడు. ఆయన మరలా ఒకానొక దినమున రాబోతూ ఉన్నాడు. ఎవరి కోసం అంటే మన కోసమే. మనిషి ఉన్నాం కదండి, మనం ఉన్నాం కదా, మనకి చావు ఉంది. ఏ మనిషి అయినా సరే చచ్చిపోవాలి, మరణం ఖచ్చితం. అయితే మన ఆత్మ ఉందే, దేవుడు మనకిచ్చిన ఆత్మ, దానికి చావు లేదు, ఆత్మకు చావు లేదు. నువ్వు నడిచినటువంటి నడవడికను బట్టి, ఈ భూలోకంలో నీవు కొనసాగించిన జీవితాన్ని బట్టి నీకు అయితే పరలోకమా లేదా నరకమా. అన్యుల భాషలో చెప్పాలంటే అయితే స్వర్గమా లేదంటే నరకమా. మనిషి చావు ఉంది, ఆత్మకు చావు లేదు. అయితే నీ ఆత్మను రక్షించడానికి ప్రతి మనిషి పాపం చేసేవాడే. ప్రతి మనిషి ఇక్కడ ఎవరు 24 గంటల రోజుకి నేను ఒక్కసారి కూడా అబద్ధం ఆడలేదు అన్న వాళ్ళు చేయొత్తండి పైకి. ఎవరన్నా ఉన్నారా? ఈ రోజున చాలా మంది అంటున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, క్రైస్తవులు మాట్లాడితే పాపాత్ములు పాపం చేశారు అని అంటూ ఉన్నారు. అసలు మేము ఏం పాపం చేసామని మమ్మల్ని పాపాత్ములు అంటున్నారు అని అంటూ ఉన్నారు. ఈ రోజున అబద్ధం ఆడడం పాపం, మందు తాగడం పాపం, భార్య భర్త ఇచ్చినటువంటి డబ్బులు కుటుంబాన్ని కాకుండా తన ఇష్టాన్ని ఖర్చులకు వాడడం పాపం. భర్త తను బయటికి వెళ్ళి సంపాదించినటువంటి ఆ 1000 రూపాయలు ఉన్నాయే, ఆ 1000 రూపాయల్లో 300 400 ఆ సారా కొట్లో పెట్టేసేసి 600 ఇంట్లో ఇస్తాం, అది పాపం. తాగుడు పాపం. ఈ రోజున మనిషి పాపంలో కూరుకుపోయాడు, పాపంలోనే నివసిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో అబద్ధం ఆడుతూ ఉన్నాడు. నీ భార్య ఫోన్ చేస్తే, నీ భర్త ఫోన్ చేస్తే, అమ్మ ఎక్కడున్నావు అంటే, నువ్వు ఎక్కడో ఉంటావు కానీ ఏం చెప్తున్నావు, ఇదిగో వచ్చేస్తున్నాను, పక్కనే ఉన్నాను అంటూ ఉన్నారు. అది అబద్ధం కాదా? నువ్వు ఎక్కడో ఉంటావు, పక్కనే ఉన్నాను అంటూ ఉన్నావు, అది అబద్ధం కాదా? అబద్ధమే. అబద్ధం ఆడడమే పాపం. ఏదో పాపం మనం చేయక్కర్లా, అబద్ధం ఆడడమే పాపం. అయితే ఈ పాపం నుంచి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది.
1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడంట. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. యేసు అన్న మాటకి ఏంటి అర్థం? రక్షకుడు, రక్షించేటువంటి వాడాయన. మీకు అందరికి క్యాలిక్యులేటర్ తెలుసు కదా? క్యాలిక్యులేటర్ కనిపెట్టింది ఎవరు? ఎవరికైనా తెలుసమ్మా? క్యాలిక్యులేటర్ కనిపెట్టింది. మనం లెక్కలేస్తున్నాం కదా, మాట్లాడితే ఇలా ఫోన్ తీసేసి ఏదన్నా లెక్కలు చేయాలంటే క్యాలిక్యులేటర్ తీసి క్యాలిక్యులేటర్ కొడుతున్నాం కదా. మొట్టమొదటి క్యాలిక్యులేటర్ కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? బ్లేజీ పాస్కల్. అతని పేరేంటి? బ్లేజీ పాస్కల్ అతని పేరు. అతను మొట్టమొదటి క్యాలిక్యులేటర్ కనిపెట్టాడు. అయితే ఈ క్యాలిక్యులేటర్ కనిపెట్టినటువంటి వ్యక్తి ప్యారిస్ దేశానికి సంబంధించినటువంటి వాడు. ఒకానొక సందర్భంలో ప్యారిస్ లో ఒక నది తీరాన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ జట్కా బండి, ఆ రోజుల్లో ఈ మోటార్ సైకిల్, కార్లు లేవు. ఆ దినాలలో జట్కా బండి మీద వెళ్తూ ఉంటే ఆ నది ఒడ్డున ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణించేటప్పుడు ఆ జట్కా బండి చక్రానికి ఉన్నటువంటి శీల, ఆ మేక ఊడిపోయి, వెళ్తూ ఉండగా చక్రం కూడా ఊడిపోయి అతను వెళ్ళి ఆ కాలంలో పడిపోయాడు. ఎవరా వ్యక్తి? బ్లేజీ పాస్కల్, క్యాలిక్యులేటర్ కనిపెట్టినటువంటి వ్యక్తి. అతను పడిపోయాడు నదిలో. ఇప్పుడు ఆ క్యాలిక్యులేటర్ వచ్చి అతన్ని కాపాడుతుందా? అతన్ని రక్షిస్తుందా? అతన్ని రక్షించదు. పోనీ ఆ గుర్రం ఏమన్నా అతన్ని రక్షిస్తుందా? అతన్ని రక్షించదు. అతనికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆ పేరు ప్రతిష్టలు అతన్ని ఏమన్నా రక్షిస్తాయా? రక్షించవు. మరి ఎవరు రక్షించాలి అతన్ని? తనలాంటి వాడే ఉండాలి, తన చెయ్యి పట్టుకొని లాగేటువంటి వాడు ఉండాలి. వాడు రక్షించగలడు. ఈ రోజున ఈ బ్లేజీ పాస్కల్ గురించి ఎందుకు చెప్పానంటే, ప్రతి మనిషి కూడా పాపంలో పడిపోయాం, చిక్కుపోయాం. పాపంలో మనం బయటికి రాలేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అయితే మనల్ని ఎవరు బయటికి లాగేది? మనల్ని ఎవరు రక్షించేది అనంటే, మనకులాగానే ఉండాలి, మన చెయ్యి పట్టి లాగేటువంటి వాడు అయ్యి ఉండాలి. ఎవరు ఆయనంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన చెయ్యి పట్టుకొని మనల్ని పాపపు ఊపిలోంచి లాగుతున్నాడు. ఎందుకు పాపంలోంచి ఊపిలోంచి మనం లాగుతున్నాడు అంటే, పాపము చేసిన వారి కోసం ఏం ఎదురు చూస్తుంది? నరకం ఎదురు చూస్తుంది, పాతాళం ఎదురు చూస్తుంది. నువ్వు పాతాళానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీ ఆత్మ పాతాళానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు కనుకనే నీ ఆత్మని లాగుతూ ఉన్నాడు, వెనక్కి లాగుతున్నాడు ఆయన. ఎందుకంటే నిన్ను రక్షించి ఎక్కడికి తీసుకెళ్ళాలి? పరలోకానికి తీసుకెళ్ళాలి. నీకు నిత్య జీవం ఇవ్వాలి, నిన్ను స్వర్గంలో కూర్చోబెట్టాలని ఆయన నీ చెయ్యి పట్టుకొని నీ పాపపు పరిస్థితుల్లో నుంచి ఆయన మనందరినీ లాగుతున్నాడు ఆయన. అయితే ఈ రోజున జనాలు సత్యాన్ని తెలుసుకోవట్లా, సత్యాన్ని వివరిస్తూ ఉంది, చరిత్ర వివరిస్తూ ఉంది. అసలు ఏంటి చరిత్ర? యేసుక్రీస్తు ప్రభువారే ఒక చరిత్ర. నేను పుట్టాను, ఎప్పుడు పుట్టానంటే 1987లో పుట్టాను. ఆ 1987 ఎలా వచ్చింది? క్రీస్తు ప్రభు వారి నుంచి లెక్కేసుకొని వస్తే ఇప్పటికి 2025 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టింది మొదలుకొని ఎవరి చరిత్ర అయినా సరే, ఎవరి పుట్టుక అయినా సరే యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి లెక్క అవుతుంది. నువ్వైనా, నేనైనా, నా కొడుకైనా, సారైనా, దైవజనులైనా, ఎంత పెద్దోళ్ళైనా, ప్రధానమంత్రి అయినా, ఎవరి పుట్టుకైనా సరే యేసుక్రీస్తు ప్రభు వారి నుంచే మొదలవుతుంది. ఆయన ఒక చరిత్రను తిరగరాయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనుషులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మొదటిగా మనకు సమాధానాన్ని ఇచ్చేవాడు, రెండోదిగా మనల్ని రక్షించేవాడు ఆయన. ఈ రోజున అందరూ రక్షింపబడాలి, అందరూ సమాధానం కలిగి ఉండాలని ఈ రోజున దైవ సేవకులుగా మేము అందరి కోసం ప్రయాసపడుతూ ఉన్నాం. అందరినీ రక్షించి దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టాలనే మా యొక్క ఆశ, మా యొక్క ఆకాంక్ష. దేవుడు మనందరికీ ఈ మాటల ద్వారా ఆలోచించేటువంటి శక్తిని దయచేసి, సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని వెంబడించేటువంటి శక్తిని దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన వాక్య భాగం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నాకు ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక.